మనం జపాన్ని వెనక్కి నెట్టేశాం. ఆ దేశం కన్నా మన దేశ ఆర్థిక వ్యవస్థ పెద్దదని తేలిపోయింది. మరి ఆకలి సూచీలోను తలసరి ఆదాయంలోను మనం ఎందుకు వెనకబడ్డాం? ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి జీడీపీనే కొలమానమా? జపాన్ను అధిగమించిన భారత్ ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. నీతి ఆయోగ్ ప్రకారం ప్రస్తుత జీడీపీ $4.187 ట్రిలియన్ కాగా భారత్ 2047 నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. విజన్ 2047 రూపొందించి దూసుకెడుతోంది. జపాన్ జీడీపీ $4.186 ట్రిలియన్ నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కన్నా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. మన ప్రణాళికలకు అనుగుణంగా మన వృద్ధి కొనసాగితే మరో 2.5 లేదా 3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నాం. జర్మనీని సైతం వెనక్కి నెట్టేస్తాం. And this is already visible in the growth of India. We are the 4th largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China and Germany which are larger. And if we stick to, what is being planned, what is being thought through, it's a matter of another 2.5 to 3 years, we would become the 3rd largest economy. And in this, the reason for the Prime Minister giving this call is this is a long haul and we have to do it for about 25 years. States are fundamental. Be it industrial development, be it services, be it agriculture, be it human capital, everything has to be done in states. And if you do not have visions for states individually, it's like actually having a bullock cart with only one, bull, not two. It will not run. So if the vehicle has to move forward, you need both center and states to work in tandem. ఏప్రిల్లో ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో 2025లో భారత్ $4.19 ట్రిలియన్ జీడీపీతో జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. దీనికి తగినట్లుగానే కేవలం నెల రోజుల వ్యవధిలో భారత్ 4వ స్థానానికి చేరుకోవడం విశేషం. గత 10 ఏళ్లలో భారత్లో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని 2013-14లో తలసరి ఆదాయం $1,438 అంటే $1,22,476 2025 నాటికి $2,880 అంటే $2,45,293 పెరిగిందని ఐఎంఎఫ్ తెలిపింది. 2025లో భారత్ 6.2% వృద్ధి రేటును కొనసాగిస్తుందని, ఇది అంతకు ముందు అంచనా వేసిన 6.5% కన్నా తక్కువని పేర్కొంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలే దీనికి కారణమని విశ్లేషించింది. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.8% ఉండే అవకాశం ఉందని, ఇది గతంలో అంచనా వేసిన దానికంటే 0.5% తక్కువని పేర్కొంది. 2047 నాటికి భారత్ $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని, తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది నీతి ఆయోగ్. వాస్తవంగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేదు. అనేక అంశాల్లో మనది కింది నుంచి చూసుకోవాల్సిన స్థానం. మొత్తం ప్రపంచ దేశాల జాబితా ఇస్తే మనం కింది నుంచి ఉంటాం. ఇండియా ఎక్కడుందో, ఈవెన్ ఆకలి, పేదరికం, దీంట్లో 122వ స్థానంలో ఉన్నాం మనం. కాబట్టి మనమేదో గొప్పలు చెప్పుకోవడానికి, ప్రజల్ని మోసం చేయడానికి ఈ రకంగా వాడుకోవడం కాకుండా, నిజంగా అభివృద్ధి కావాలంటే దేశం అభివృద్ధి కావాలా, అదే సమయంలో ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాల, ప్రజల యొక్క ఆర్థిక ఆదాయాలు పెరగాల. ఇప్పుడు నిన్న మహేంద్ర ఇండస్ట్రీస్ని పెట్టినాడు. జపాన్తో పోల్చి మీరు చెప్తున్నారు, జపాన్ యొక్క తలసరి ఆదాయంతో పోల్చండి అని. జపాన్ తలసరి ఆదాయంతో పోలిస్తే ఇండియా ఎక్కడో ఉంది. కాబట్టి భారతదేశంలో పేదరికం ఉంది, దారిద్ర్యం ఉంది. 1% చేతిలో 40% సంపద కేంద్రీకరింపబడింది. మొత్తం పారిశ్రామికవేత్తలకు కట్టిబెడుతున్నారు. బహుజాతి కంపెనీలు లేదా దేశంలో అదానీలు, అంబానీలు పెరుగుతున్నారు. సగటు భారతీయుడు కష్టాల్లో ఉన్నాడు, బాధలు ఉన్నాడు, నిరుద్యోగంతో యువత ఉన్నది. ఈ సమస్యల్ని అడ్రస్ చేయకుండా ఇదిగో మేము 4వ స్థానానికి వచ్చాము అది ఇది పొగుడుకుంటూ తమ యొక్క గొప్పలు చెప్పుకోవడం తప్ప వాస్తవంగా దేశ ఆర్థిక పరిస్థితికి ఇది రిఫ్లెక్షన్ కాదు. ఒక దేశ అభివృద్ధిని పూర్తిగా జీడీపీ ఆధారంగా లెక్క చేయలేం. తలసరి ఆదాయం పెరిగినప్పుడు దేశం ధనవంతం అవుతుంది. జపాన్ జనాభా 12 కోట్లు, మన దేశ జనాభా 145 కోట్లు. అంటే 145 కోట్ల జనాభా ఆదాయం 12 కోట్ల మంది జపనీయులను దాటిందన్నమాట.
ఒక దేశ జీడీపీని ఆ దేశంలో వినిమయ వ్యయం అంటే దేశ జనాభా వస్తువులు సేవలను కొనుగోలు చేయడానికి చేసిన మొత్తం ఖర్చు, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడి వ్యయం, ఎగుమతుల దిగుమతుల ఆధారంగా లెక్క వేస్తారు. జీడీపీని నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ అని 2 రకాలుగా లెక్కిస్తారు. నామినల్ జీడీపీలో అన్ని వస్తువులు, సేవల విలువను ప్రస్తుత ధరలతో లెక్కిస్తారు. బేస్ ఇయర్ ధరల పెరుగుదలతో సవరించినప్పుడు వచ్చేదే రియల్ జీడీపీ. జీడీపీ గణాంకాలను వ్యవసాయ రంగం, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్ పంపిణీ, గనుల తవ్వకం, అడవులు, చేపల వేట, హోటల్, నిర్మాణ రంగం, వాణిజ్యం, సమాచార సంబంధాలు, బ్యాంకింగ్, బీమా, వాణిజ్య సేవలు, సామాజిక, ప్రజాసేవల ఆధారంగా లెక్కిస్తారు. జీడీపీ వృద్ధి చెందుతుందంటే ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశం ముందుకెళుతోందని అర్థం. ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నట్లయితే వ్యాపార సంస్థలు మరింత ఎక్కువగా డబ్బు పెట్టుబడులుగా పెట్టి ఉత్పత్తి పెంచుతారు. దానివల్ల భవిష్యత్తు మరింత ఆశావహంగా కనిపిస్తుంది. అయితే మన దేశంలో ఉపాధిలో 94% ఉన్న అసంఘటిత రంగాన్ని జీడీపీ గణాంకాలు లెక్కలోకి తీసుకోవు. ప్రపంచ జీడీపీలో టాప్ లో ఉంది అమెరికా. అగ్రరాజ్య జీడీపీ $30.51 ట్రిలియన్, చైనాది $19.21 ట్రిలియన్, జర్మనీది $4.74 ట్రిలియన్, ఇండియా జీడీపీ $4.19 ట్రిలియన్ కాగా జపాన్ది $4.18 ట్రిలియన్. ఆ తర్వాత స్థానాల్లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, బ్రెజిల్ ఉన్నాయి. భారత్ జనాభా ఎక్కువే అయినా వారిలో ఎక్కువ మంది పనిచేయగలిగే స్థితిలో ఉండే యూత్ ఉండటం మన దేశానికి పెద్ద అసెట్. జీడీపీలో మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న తలసరి ఆదాయంలో మాత్రం 136వ స్థానంలో ఉన్నాం. ఇది కూడా మెరుగుపడితేనే అసలు సిసలైన అభివృద్ధి చెందినట్లు లెక్క.